ఏపీలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటోంది అంటూ రోజా వైసీపీ నేత రోజా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సో సాంప్రదాయాలు విలువలు కూడా తెలుసుకోవడానికి అంటున్నారు. ఏం సాంప్రదాయాలు చెప్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే కోడలు మగబిడ్డన కంటే అత్త వడ్డంటుందా అని ఆడపిల్ల పుట్టుకనే విభేదించిన వ్యక్తి మహిళల గొప్పతనం గురించి ఏం మాట్లాడతాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపు చేయాలనే ఆయన బావమర్ది దగ్గర 10,000 మంది పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఫ్రెండ్సు అని చెప్పి అమ్మాయిలతో తాగి స్విమ్మింగ్ పూల్లో డాన్సులు వేసే వాళ్ళతో మరి ఏం నేర్చుకుంటారు? అలాగే ముస్లిం మహిళల వెనక కొడుకేమో పడతాడు, నానేమో వాళ్ళని వేధిస్తాడు, మళ్ళీ కుక్క అడ్డం వచ్చిందంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర ఏం విలువలు నేర్చుకుంటారు? ఒక బిడ్డని నిర్దాక్షిణ్యంగా చంపేసిన బోండా ఉమ కొడుకు తప్పు చేసినా కప్పిపుచ్చుకొని మరి ఎలా మిగతా వాళ్ళ మీద నోరేసుకుంటున్నారో అలాంటి వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటారని నేను అడుగుతున్నాను. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈరోజు అమరావతి చుట్టుపక్కల మరి కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో 200 పైగా సీడీలు దొరికి ఆ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన బోడే ప్రసాద్ కానీ బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు ఉన్నారు, బోండా ఉమ లాంటి వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ జీవితాలు నాశనమైనా పర్లేదు, నా పార్టీ నాయకులకి ఏం కాకూడదని చెప్పి సిగ్గు లేకుండా వాళ్ళు మన అసెంబ్లీలో అడుగుపెట్టి ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటున్నా కూడా అలాంటి వాళ్ళని ఏమనకుండా ఆ యొక్క ఇష్యూని మాట్లాడిన ఒక మహిళని కాబట్టే కదా ఈరోజు నన్ను 1 ఇయర్ రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేసి మహిళని కూడా చూడకుండా ఏ విధంగా బయటికి నెట్టేశారు మీరు అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడికి ప్రశ్నించే వాళ్ళంటే నచ్చదు అని చాలా సందర్భాల్లో మనం చూసాం. అది తన అత్త అయినా కూడా మరి లక్ష్మీభారతి విషయంలో మీరు చూస్తే ఒక అత్త అన్న గౌరవం కూడా లేకుండా తన రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేశాడో మనం కళ్ళారా చూసాం. అలాగే ఒక దళిత స్పీకర్ అని కూడా చూడకుండా కుతూహలమ్మని ఎలా ఏడిపించారో కూడా చూసాం. అలాగే ఒక మహిళా ఎమ్మెల్యే తనతో 10 ఏళ్ళు పనిచేసింది, తన క్యారెక్టర్ గురించి తెలిసి కూడా ఈరోజు తనకి ఎదిరించి నించుంది అని చెప్పి నాలాంటి ఎమ్మెల్యేని ఏ విధంగా మరి